జూబ్లీహిల్స్ బరిలో కాంగ్రెస్ తరపున పోటీ. ఎవరు జూబ్లీహిల్స్ బరిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసేది నవీన్ యాదవ్ అనేది ఒక వార్త కనబడతా ఉన్నది. సంకేతాలు ఇచ్చిన ముఖ్యమంత్రి, పార్టీ నిర్వహించిన సర్వేలోనూ నవీన్ పేరు ఫస్ట్ అట. సపోర్ట్ ఇచ్చేందుకు మజ్లిస్ సుముఖత, బై ఎలక్షన్స్ పై త్వరలో రేవంత్ రెడ్డి సమీక్ష. సో ఎవరెవరికి వస్తుందా, ముగ్గురు నలుగురు పేర్లు వినపడ్డాయి కదా. ఏది నవీన్ యాదవ్, అలాగే ఇప్పుడున్నటువంటి సిఎన్ రెడ్డి పేరు, దాని తర్వాత చాలామంది పేర్లు దీంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అజారుద్దీన్ పేరు అంటే అజారుద్దీన్ ఎమ్మెల్సీకి ఇచ్చింది అయిపోయింది. సో ఇట్లా వాళ్ళ పేర్లు ప్రధానంగా వినపడ్డాయి. కానీ నవీన్ యాదవ్ వైపే ఇప్పుడు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే బై ఎలక్షన్స్లో నవీన్ కుమార్ యాదవ్ను బరిలోకి దించాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీకి చెందినటువంటి సీనియర్ లీడర్లకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్ల తర్వాత యాదవ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. బీసీ నినాదం సైతం కలిసొస్తుందనే భావనతో నవీన్కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ తరఫున నవీన్ పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 2023 ఎలక్షన్లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ బై ఎలక్షన్స్ లో మాత్రం ఆయనకే టికెట్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయిందనే ప్రచారం జరుగుతున్నది. మజ్లిస్ నుంచి కూడా సానుకూలత వ్యక్తమవుతా ఉన్నదట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ తో ఉన్న స్నేహ బంధాలు తెంచుకొని అస్సాం పార్టీతో జతకట్టింది. ఇదే విషయాన్ని పలుసార్లు ఓవైసీ సోదరులు ప్రకటించారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ సహకారం కోరుతున్నది. ఆ నియోజకవర్గంలో సుమారు 70,000 మంది మైనార్టీ ఓటర్లు ఉన్నారు. వారంతా గంపగుత్తగా ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలిచినట్టే. ఇటీవల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్తో సీఎం రేవంత్ ఉప ఎన్నిక అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. ఆ సమయంలోనే నవీన్ ఎంపిక విషయం సైతం చర్చకు వచ్చినట్లు సమాచారం. అక్కడ మైనార్టీ లీడర్కు కాకుండా ఇతరులు ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, అప్పుడు తమ పార్టీ అభ్యర్థిని బరిలో దించబోదని అసద్ క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. అందుకే అక్కడ టికెట్ కోసం తీవ్రంగా లాబింగ్ చేసిన అజారుద్దీన్ కు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చినట్టు సమాచారం. వచ్చే వారం ముఖ్యమంత్రి సమీక్ష, ఈ నెలాఖరు వరకు ఉప ఎన్నికకు సంబంధించినటువంటిది కూడా అభ్యర్థిని కూడా వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో షెడ్యూల్ ఇంకో నెలలోపు ఈ నెల చివరన షెడ్యూల్ వస్తుందని తెలుస్తున్నది. దీంతో సీఎం బై ఎలక్షన్ పై ఫోకస్ పెట్టేందుకు నిర్ణయించారు. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో ఉప ఎన్నికపై రోడ్ మ్యాప్ తయారు చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం ప్రత్యేక మీటింగ్ నిర్వహించినట్లు తెలిసింది. ఇప్పటికే ఉప ఎన్నిక కోసం ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ తో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొన్ని రోజులుగా ఫీల్డ్ లో పర్యటిస్తూ పార్టీ కేడర్ ను సెంట్రింగ్ చేసే పనిలో ఉంది. అలాగే ప్రభుత్వం తరపున అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా అందించడంలో నిమగ్నమైపోయింది. సర్వే రిపోర్ట్ లో నవీన్ పేరట. టికెట్ కోసం పోటీ పడిన నవీన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఫైనల్ లిస్ట్ లోకి వచ్చాయి. ఇందులో ఎవరు టికెట్ ఇస్తే విజయం సులువు అవుతుందని పార్టీ పలు సర్వేలు జరిపింది. అందులో నవీన్ పట్ల మెజార్టీ ప్రజలు పాజిటివ్ గా స్పందిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నట్టు పార్టీలో ఓ సీనియర్ లీడర్ పేర్కొన్నారు. సో మొత్తానికి ముగ్గురు పేర్లు, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, అలాగే నవీన్ కుమార్ యాదవ్ యొక్క పేరు సర్వేలో తీసుకోవడం జరిగింది. ఈ ముగ్గురిట్లో ఎవరికి బాగుంటుందంటే ఎక్కువ మంది నవీన్ వైపే మొగ్గు చూపిందన్నటువంటి ఒక వార్త అయితే కనబడతా ఉన్నది. ఆయనకే ఫైనల్ అయ్యేటువంటి వ్యవహారం అయితే కనబడతా ఉన్నది. ఆయనకే టికెట్ ఇచ్చేటువంటి ఆస్కారం కూడా కనబడతా ఉన్నది. అయితే మైనార్టీ ఓట్లు కీలకంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఇప్పుడు మజ్లిస్ పార్టీ యొక్క సపోర్ట్ అవసరం. సో మజ్లిస్ పార్టీ వేరే ముస్లింకి ఇస్తే మాత్రం మేము సపోర్ట్ చేయమని చెప్పింది. అయితే అజరుద్దీన్ టికెట్ ఆశించిన ఆయన ముస్లిం కాబట్టి మరి ఆయనను తప్పించాలంటే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలి. సో దీన్ని అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఇచ్చినటువంటి మాటల ప్రకారం, ఆయన ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు అసదుద్దీన్ ఓవైసీని ఊరికే తప్పించి వేరేటోళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే గతంలో పోటీ చేసి ఓడిపోయాడు. అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి చాకచక్యంగా ఆయనను ఎమ్మెల్సీ ఇచ్చేసి ఇక రూట్ క్లియర్ చేసింది. కన్ఫామే కావచ్చు, మేబీ అది ఇంకా వారం 10 రోజుల్లో తెలుస్తుంది.